నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడు ఆయన చేసినటువంటి అక్రమాలకు గాను ఇప్పుడు విజిలెన్స్ అధికారులు దానిపైన ఫోకస్ పెట్టి ఆయనకి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే దాంట్లో పనిచేసినటువంటి ఎంపీడీఓలకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇది ఎక్కడి దాకా వెళ్లే అవకాశం ఉంది. మరి తుడాలో జరిగినటువంటి అక్రమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారని వార్తలు వస్తూ ఉన్నాయి. సో తుడా చైర్మన్గా ఆయన చేసిన కాలంలో మరి ఆయన చేసినటువంటి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటారా? జగన్మోహన్ రెడ్డి 10 తలల్లో ఇదొక తల. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడు చంద్రగిరి శాసనసభ్యుడిగా 2 సార్లు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్లలో 5,000 కోట్లు ఆయన అక్రమార్జన చేశాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళు చేసే ప్రధాన ఆరోపణలు అప్పట్లో ఏది తుడా చైర్మన్గా అక్కడ కుంభకోణాలకి పాల్పడ్డాడని, ఒక తుడాలోనే దగ్గర మరి కొన్ని 100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని. అక్కడ సూరప్ప కసెం అనే ఒక చోట 195 ఎకరాలు అక్కడ మరి ఇది కేవలం సూరప్ప కసెం. అది అక్కడ జగనన్న ఆ టౌన్షిప్లు, ఆ ప్లాట్ విక్రయాలు, దాని ద్వారా ఒక 430 కోట్లు వస్తే అక్కడ మరి 4 నియోజకవర్గాలకి కేటాయించింది 13 కోట్లు అంట. మిగతా అదంతా ఏమైంది? ఎక్కడ 430 కోట్లు, ఎక్కడ 13 కోట్లు? మొత్తం తుడా ఫండింగ్ అంతా కేవలం చంద్రగిరి నియోజకవర్గానికే మళ్లించాడని, అందులో కూడా ఆ తుమ్మలకుంటకే ఇచ్చాడని, ఆయన స్వగ్రామం. అక్కడ తుమ్మలకుంట చెరువు, దాని యొక్క సుందరీకరణ, అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపాలు, అసలు ఈయన ఒక టీటీడీ పెట్టాడని అప్పట్లో పెద్ద ఆరోపణ. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్యారలల్గా తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అనేది ఒకటి పెట్టి, అది టీటీడీఏ, ఇది టీటీడీఏ, దాని పేరు మీద వచ్చిన చెక్కులన్నీ దీనికి క్యాష్ చేసుకున్నారని అప్పట్లో మీడియాలో కథనాలు. మనం ఏంటంటే ఒకప్పుడు సైకిల్కి కూడా ఠికానా లేనటువంటి చెవిరెడ్డి మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దగ్గర 3 రాష్ట్రాల్లో 5 నగరాల్లో ఆయనకి విల్లాలు, 100 ఎకరాలు, రకరకాల కథనాలు మనం అప్పట్లో వచ్చినాయి చూస్తే. అటు నాయుడుపేట, గూడూరు, సత్యవేడు, చంద్రగిరి, రేణిగుంట, 100 ఎకరాల భూములు అన్నమాట. లేకపోతే ఇటు హైదరాబాద్, బెంగుళూరు, తాడేపల్లి, తుమ్మలగుంట, తిరుపతిలో అసలు మరి విల్లాలు, అసలు ఏ స్థాయిలో ఇతను కబ్జాలు చేశారు అంటే ఆ తిరుపతి టౌన్లో ప్రకాష్ నగర్ దగ్గర మరి అక్కడ టీటీడీ స్థలం కబ్జా చేశాడని. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారు నోటీసులు, రేపు 9వ తారీఖు రమ్మన్నారు. ఆయనకి ఏదో ప్రశ్నలు కూడా పంపించారు. ఆయనతో పాటు ఒక 15 మంది ఎంపీడీఓలకి, లేకపోతే ఆ మండలాధ్యక్షులు, ఉపాధ్యక్షులకు కూడా నోటీసులు ఇచ్చిన తుడా అటు భాస్కర్ రెడ్డి దాని చైర్మన్గా, లేకపోతే ఆయన కొడుకు చివరిలో ఆయన 1 సంవత్సరం చేశాడు, ఎవరు, మోహిత్ రెడ్డి చైర్మన్గా. అంటే చంద్రగిరి ఎమ్మెల్యేగా అతన్ని పెట్టి ఇతను ఇటు వెళ్ళాడు, ఒంగోలుకి వెళ్ళాడు, అక్కడ పార్లమెంటుకి పోటీ చేశాడు. తను చంద్రగిరి శాసనసభ్యుడిగా ఉంటూ అక్కడ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని మళ్ళీ తనతో పాటు ఒంగోలుకు కూడా తీసుకెళ్ళాడు. ఎస్పీ అక్కడికి బదిలీ చేయించుకుని ఇప్పుడు అతను సస్పెండ్ అయినట్టున్నాడు. ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటనలో కొంతమంది ఎస్పీలను సస్పెండ్ చేశారు, వాళ్ళల్లో ఈయన కూడా ఉన్నాడు, ఎవరు, ఈ పరమేశ్వర్ రెడ్డి అనే అతను. అంటే సిఎంఆర్ చెవిరెడ్డి, మున్రెడ్డి, రోసెమ్మ ఇన్ఫ్రా, లేకపోతే సిఎంఆర్ మరి అగ్రిక్రాఫ్ట్, లేకపోతే సిఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మైక్రోప్ టెక్నాలజీ లిమిటెడ్, క్యాంప్ మ్యాన్ పవర్ లిమిటెడ్. ఈ కంపెనీలన్నీ ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు ఈ తుడాతో ఈ నిధులు, ఈ వర్కులు ఇవన్నీ కూడా సిఎంఆర్ ద్వారానే చేయించాడని, పెద్ద ఎత్తున బిల్లులు చేసుకున్నాడని, పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని, తుడా నిధులతో కొన్న బెంచీలు, లేకపోతే వాటన్నిటిపైన తన పేరు రాసుకోవటం, అంటే తనేదో వ్యక్తిగతంగా విరాళం ఇచ్చినట్టుగా. అసలు ఇతను ఒక ఇసుక మాఫియా, అతని తమ్ముడు ఎవరో రఘు, అతను అసలు అక్కడ శాండ్ మాఫియా డాన్గా, భూముల కబ్జాలకు పాల్పడ్డారని అనేక రకాలైనటువంటి ఆరోపణలు వీళ్ళ మీద ఎందుకు వచ్చాయి, ఎవరి మీద ఎందుకు రాలేదు అంటే అనేక కేసులు వీళ్ళపైన అన్నమాట. 120 కోట్ల విలువైన 60 ఎకరాల భూములు కబ్జా, రోజుకి 300 టిప్పర్లు ఇసుక, స్వర్ణముఖి నది మొత్తం మరి గర్భాన్ని తోడేశారు. ఎవరిని గదిలిచ్చినా నీకు 100 లారీలు కొన్నారు. వల్లభనేని వంశీ గన్నవరంలో
100 లారీలు ఆ మట్టి మాఫియా, అదొక 210 కోట్లు మట్టి మింగేశారు. లేకపోతే గుడివాడ మరి కొడాలి నాని, అతను ఒక 100 లారీలు కొన్నాడు, అదొక మట్టి మాఫియా. అక్కడ గ్రావెల్ కూడా పోలవరం కుడికాలం వీళ్ళు తవ్వేశారు, ఆ గ్రావెల్ మొత్తం కొట్టేశారు, పిండి కొండలు గుట్టలు. ఈయనేంటి స్వర్ణముఖి నది గర్భాన్ని తోడేశారు. 300 టిప్పర్లు లారీలు రోజుకనమాట. ఈ విధంగా మరి మనం చంద్రగిరికి చెందినటువంటి ఎవరో వెంకటేష్ ఆచార్య అనే అతను ఆత్మహత్యాయత్నం. అరే ఆ తిరుపతి మనం చూసాం, ఏది బుగ్గమఠం భూముల ఆక్రమణలు. అసలు తిరుపతిలో వీళ్ళు తిష్ట వేసి కొండ మీదేమో స్వామివారు, కొండ కిందేమో బకాసురులు. అంటే వీళ్ళు దోపిడీ అక్రమాలే కాకుండా దౌర్జన్యాలు కూడా మనం ఎలక్షన్ టైంలో చూసాం కదా సార్. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి ఆ పరిస్థితి. అనేక కేసులు. ఏది ఇప్పుడు రెడ్ శాండల్ మాఫియా, అక్కడ ఉన్నటువంటి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లందరికీ వీళ్ళే అక్కడ ఒక ముసుగుగా అనేక మందిని వాళ్ళు కేసులో నుంచి తప్పించటం, వాళ్ళ నిధుల్ని వీళ్ళు స్వాహా చేయటం, ఎలక్షన్లో ఓట్లకి అవే కొనడం, ఓటర్లకేమో వాల్ క్లాక్లు పంపిణీ చేస్తున్నానంటారు. అంటే ఎలా వాళ్ళ కన్ను గప్పి ఏ విధంగా అక్కడ చంద్రగిరిలో మరి అసలు ఒక రకంగా ఒక మాఫియా రాజ్యంగా మార్చారు. ఇప్పుడు తిరుపతిలో మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గమఠం భూములు ఆయన ఒక 7 ఎకరాలు కబ్జా అంటారు. లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, అతనేంటి టీటీడీ చైర్మన్గా, అతని కొడుకేమో తిరుపతి మేయర్గా. అసలు తండ్రి కొడుకులు మొత్తం మేసేశారు. ఎంతమంది తండ్రి కొడుకులు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో. అతనేమో మైనింగ్ మాఫియా తండ్రి, కొడుకేమో లిక్కర్ మాఫియా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి. అసలు మామూలుగా వారసులను కూడా తయారు చేసి ఈ కబ్జాల్లోకి, ఈ దోపిడీలోకి వదిలి ఇవాళ మరి విజిలెన్స్ విచారణ. ఏది ఒకవైపేమో తిరుమల తిరుపతి స్వామివారు, అక్కడ ఇంజనీరింగ్ విభాగంలో అవకతవకలు. ఇతను ఎవరు? అటు రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా గతంలో అనేక బస్సు దహనాలకి పాల్పడిన కేసులు, అటవీ శాఖ అధికారులపై దాడుల కేసులు. అప్పట్లోనే 40 కేసులు ఉన్నాయి. ఏది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన. మొన్న పంపిన అఫిడవిట్ కూడా చూస్తే అఫిడవిట్లోనే 11 కేసులు ఉంటాయి. ఇతని నేర చరిత్ర అన్నమాట. ఇప్పుడు రాజారెడ్డి అనుచరులుగా, రాజశేఖర్ రెడ్డి ఫాలోయర్స్గా, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు నమ్మిన బంట్లుగా అక్కడ ఉన్నటువంటి ఈ 3 కుటుంబాలే తిరుపతిని గుప్పెటబట్టారు. పెద్దిరెడ్డి కుటుంబం, భూమన కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం. మొత్తం చిత్తూరు జిల్లాలో ఇవాళ వీళ్ళు 3 దిక్కులా నిలబడి 3 దోచేశారు. అటు శేషాచలం అడవులు ఖాళీ చేశారు, అటవీ భూములు కబ్జా చేశారు, ఇటు గనులు తవ్వేశారు. అంటే ఒక మాఫియా అన్నమాట. చిత్తూరు మాఫియాగా వీళ్ళు మారి అసలు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కూడా రెడ్ శాండల్ స్మగ్లర్కే ఇప్పించారు. అంటే అటు స్మగ్లర్లు, ఇటు దోపిడీ దొంగలు అసలు మామూలుగా కాదనమాట. అందరూ ఏకమై, స్వామివారేమో కొండ మీద, ఈ దొంగలందరూ కొండ కింద చేరి మొత్తం మేసేశారు, స్వాహా చేశారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఇక కేసులు, అరెస్టులు, ఒక రకంగా భయం. దీంతో రకరకాలుగా ఏదో రకంగా ఆ కేసుల్లో నుంచి తప్పించుకోవాలని ఇప్పటికైనా తుడా చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆ వ్యక్తులు వాళ్ళు బాధ్యతగా వ్యవహరించి ఈ లొసుగులన్నీ ఇవాళ బయట పెట్టాలి. ఇవాళ ఈ నిధులన్నిటినీ కూడా రాబట్టాలి. ఏ భూములైతే కబ్జా చేశారో వాళ్ళ చెర నుంచి ఆ భూముల్ని విడిపించాలి. బుగ్గమఠం భూములు 125 ఎకరాలంట. ఇప్పుడు ఆ 125 ఎకరాల బుగ్గమఠం భూముల్లో చివరికి ఎంత మిగిల్చారు? 25 సెంటు మిగిల్చారు. అదేమంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడతారు, ఆ భూముల్లోనే ఒక టెంపుల్ కడతారు, ఆ భూముల్లోనే గోశాల కడతారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫీస్ అక్కడే, వైసీపీ కార్యాలయం, ఆయన గుడి అక్కడే, ఆయన గోశాల అక్కడే. మరి ఇంకో చోట భూమన కరుణాకర్ రెడ్డి, అతని ఇల్లు, అతను ఒక గోశాల కడతాడా? అసలు ఈ గోశాలలేంటి, ఈ గుడులేంటి అంటే వాటి ముసుగులో ఆ భూముల కబ్జా అన్నమాట. ఇప్పుడు ఇతను ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రగిరి మొత్తం అతను ఇవాళ పిండి కొట్టాడు.
ఏ విధంగా మరి ఇంత అక్రమార్జనకు పాల్పడ్డారు? ఇతని పైన ఏంటి 5 ఏళ్లలో 5,000 కోట్లు దోపిడీ జరిగిందని, అటు అటవీ భూములు, ఇటు గనులు, అటు ఇసుక మాఫియా, రెడ్ శాండల్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఈ మాఫియా బారి నుంచి ఆ చిత్తూరు జిల్లాని మరి విముక్తం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.